హాయ్ యోయోయోస్, సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. నిరుద్యోగ యువతకు భృతిని అందించే భారీ పథకం విధి విధానాలపై కసరత్తు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలని ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పథకానికి ఓ రూపు ఇచ్చేందుకు సోమవారం సీఎం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది, ఎవరెవరికి చెల్లించాలి, వారి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి అన్న అంశంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు చంద్రబాబు. ఒక అంచనా ప్రకారం సుమారు 10 లక్షల మంది యువతకు భృతి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించేందుకు సీఎం అంగీకరించారని, డిగ్రీ ఆపై చదువుకున్న నిరుద్యోగులకు నెలకు 1000 నుంచి 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అయితే పాలిటెక్నిక్, ఐఐటి చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి కూడా కొంత భృతిని చెల్లించడం పైన సోమవారం నాటి సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో ఖచ్చితమైన సమాచారంతో మంగళవారం మరోసారి సమావేశానికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగుల గణాంకాలను పల్స్ సర్వే డేటాతో పోల్చి చూడాలని, ఆర్థిక, సామాజిక సర్వేలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. మంగళవారం నాటి భేటీలో నిరుద్యోగ భృతి విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, మహారాష్ట్ర తరహాలో నిరుద్యోగులకు భృతిని చెల్లించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని అంటున్నారు.